నమస్తే. గత కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి కావచ్చు, రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు, రెండిటికి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి తర్వాత షర్మిల గారిని కలవడం అనేది అందరికీ తెలిసిందే. దాదాపు 3 గంటల పాటు వీళ్ళిద్దరు భేటీ వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయని సంగతి అందరికీ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏం కానుంది? విజయసాయిరెడ్డి అండ్ షర్మిల వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు? దీనికి ఒక కీలకమైన అడుగు ముందు పడబోతుందని చెప్పే సమాచారం అయితే ఉంది. అదే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. జగన్కి ఒక ఆత్మలాగా మెలిగినటువంటి ఒక విజయసాయిరెడ్డి అసలు ఎటువంటి కారణం లేకుండా పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కావచ్చు, ఇవి రెండు చేస్తూనే బయటికి వచ్చిన తర్వాత అంటే సాధారణంగా బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకోబోతున్నాడు విజయసాయిరెడ్డి. సో కేంద్రంలో ఒక కీలక బీజేపీలో జాయిన్ అయ్యి జగన్ని అరెస్ట్ చేయిస్తాడా అని చెప్పి అనుకున్నారు. కానీ విరుద్ధంగా అక్కడ ఏదైతే జగన్కి సంబంధించి పూర్తి ప్రతిపక్షంగా లేదంటే పూర్తి పరోక్షంగా ఒక శత్రువులా చూస్తున్నటువంటి ఒక తల్లి చెల్లి కావచ్చు, వీళ్ళిద్దరిని వెళ్ళి కలవడం మనం చూసాం. 3 గంటల భేటీ చూసాం. మొత్తానికి ఎలాంటి అడుగులు పడబోతున్నాయి, ఒక కీలక మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పైతే కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని నుంచి మీరు ఏం చెప్తారు? ఏదైతే ఈ విజయసాయిరెడ్డి A2 షర్మిలతో భేటీ అయ్యి 3 గంటల పాటు అక్కడే భోజనం చేసి ఏం మాట్లాడుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది అందరికీ కూడా చాలా క్యూరియాసిటీ. ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది, ఇదంతా చూసుకుంటే ఒకవైపు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఆత్మ అని చెప్పుకునే కేవీపీ, ఇంకొక వైపు జగన్ ఆత్మ అని చెప్పుకునే విజయసాయిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా తల్లి కూతుళ్ళైన వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, వీళ్ళిద్దరికీ ఏ విధంగా వీళ్ళు అండదండలు కానివ్వండి, వాళ్ళ అడుగులు ఎటువైపు వేయాలి, ఎలా వీళ్ళు ఏదైతే జగన్ నుంచి వీళ్ళు కోల్పోయారో అవి తిరిగి ఎలా సాధించాలి, వీళ్ళకంటూ ఒక క్యాడర్ని ఎలా నియమించాలి అనే దారి వైపు తీసుకువెళ్తుందా అంటే ఖచ్చితంగా ఫస్ట్ విజయసాయిరెడ్డి చేసిన పని జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు కాకుండా పార్టీకి రిజైన్ చేయటం, రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి కూడా చేయటం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా అతను వినకుండా వచ్చాడు అంటే, తర్వాత వచ్చి షర్మిలను కలిశాడు అంటే, ఇంకొకటి రిజైన్ చేసిన రోజు కూడా మీడియా ముఖంగా ఏదైతే వివేకానంద రెడ్డి కేసు గురించి వచ్చిన దానిలో నేను ఫోన్ చేశాను, గొడ్డలిపోటు గుండెపోటు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగినప్పుడు ఫస్ట్ ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి, ఇలాగ వాళ్ళు చెప్పిన విషయమే కానీ నాకు తెలియదు, వాళ్ళు చెప్పిన మాటలేని గుండెపోటన్నా గొడ్డలిపోటన్నా నేను అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారని క్లియర్ కట్గా చెప్పేశాడు. అయితే ఇక్కడ వైఎస్ షర్మిల దగ్గర మాట్లాడింది ఏంటి అంటే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల చిట్టా అంతా విజయసాయిరెడ్డి చేతిలో ఉంది, ఈవెన్ని ఫస్ట్ కేసుల వైపుకి తీసుకువెళ్తాడు, మళ్ళీ ఏ విధంగా ఇంకా బలంగా ఎలా వేయాలి కేసులు, ఆడపిల్లకి ఎంత వాటా వస్తుంది, ఎంత హక్కు ఉంది, దాని మీద ఇంకా బలంగా ఎలా వేయాలనేది ఒకటి. అదేగా షర్మిల గారికి తెలియని ఆస్తులు కూడా ఇంకా చాలా ఉండొచ్చు కాబట్టి అవును, అవన్నీ కూడా విజయసాయిరెడ్డి చెప్పే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి గెలిచి వాళ్ళు అసలు మీడియా ముఖంగా బయటికి రాకుండా ఏ రోజు కూడా పార్టీ తరపున వాళ్ళు మాట్లాడింది లేదు, వాళ్ళందరూ ఎటువైపు చూస్తున్నారు అంటే, ఎవరైతే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను తనతో పాటుగా షర్మిల వైపుకు తీసుకువెళ్తాడా, విజయలక్ష్మి వైపుకు తీసుకెళ్తాడా, వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళ దగ్గర వీళ్ళందరినీ కూడా చేరుస్తాడా, ఇంకా వాళ్ళకి బలాన్ని చేకూరుస్తాడా అనేది అక్కడ చెప్పుకోవచ్చు మనం. వీళ్ళు ఏదైతే ఈ 3 గంటల భేటీలో విజయసాయిరెడ్డి ఏదైతే తనను తను కాపాడుకునే ప్రయత్నమే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తనని తను ఎలా కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఏదైతే ఇద్దరం కలిసి జైలు మేట్స్ అయ్యామో మళ్ళీ అదే కంటిన్యూ అయ్యిద్దనే భయం అయితే ఉంది అతను ఖచ్చితంగా. అలా అతను కంటిన్యూ అయ్యే పరిస్థితిలో ఇప్పుడు అతను ఆసక్తి చూపటం లేదు. అందుకనే ఆ రోజు ఆవిడని తిట్టినా కూడా, ఎవరైతే షర్మిల ఉందో ఆవిడని తిట్టాడు, మీడియా ముఖంగా అనరాని మాటలు అన్నాడు, మళ్ళీ వెళ్ళి ఈ రోజున మీ అన్నయ్య తిట్టించాడు. ఏదైతే అవినాష్ రెడ్డి స్క్రిప్ట్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు చెప్పింది చేశాము, మాకంటూ మీ మీద మనసులో ఏదీ లేదు అని క్షమించమని కోరి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి నేను జగన్కి ఆత్మను కాదు, నా ఆత్మ సాక్షిగా ఈ రోజున అక్కడ ఏమున్నాయి అవన్నీ కూడా మైనస్లన్నీ కూడా మీకు చెప్పి ఈ రోజున మీకు హెల్ప్ అయ్యి మీ క్యాడర్ని పెంచుకునే విధంగా, ఏదైతే ముఖ్యంగా ఈ రోజు కూడా సునీత అనే ఇంటి ఆడపిల్ల ఏదైతే హత్య ఉందో దాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు అన్నీ ఉన్నా కూడా సిబిఐ ముందు కదలటలేదు.
దాని గురించి కూడా నేను సిబిఐ ముందుకు నేనే స్వయంగా వెళ్ళి ఒప్పుకుంటాను. ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో అతనికి అన్ని విషయాలు తెలుసు, అతనే ఒప్పుకునే పరిస్థితి. ఈ విధంగా ఖచ్చితంగా ఏదైతే వీళ్ళ భేటీ ఉందో ఇది మాత్రం జగన్ పతనానికి నాంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే వైఎస్ షర్మిల గారు కావచ్చు, వైఎస్ సునీత గారు కావచ్చు, నిజంగా 2029లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఏదైతే అన్ని స్థానాల్లో నిలబెట్టి వీళ్ళు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి వాళ్ళకు కూడా ఆశ లేదు. వాళ్ళకు కూడా తెలుసు నిజంగా ఏం జరుగుతుంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలాగ తీసుకెళ్తున్న సంగతి తెలుసు. ఇప్పటికీ విమర్శలు చేసినా సరే జగన్ పైన విమర్శలే తప్ప బాబు గారిపై విమర్శలు చాలా తక్కువగా వింటుంటాం. అయితే ఖచ్చితంగా రాజాధికారం కోరుకోవట్లేదు కాబట్టి షర్మిల గారు లాస్ట్ 2019కి సంబంధించినటువంటి అప్పటి నుంచి 24 దాకా ఏదైతే జరిగిందో 24 ఎన్నికల్లో కూడా తల్లి ఒక పక్కన ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డికి వారసురాలు అంటే ఖచ్చితంగా షర్మిలనే, జగన్ కాదన్నట్టు చెప్పేసింది. ఇంకో పక్కన ఇద్దరు చెల్లెళ్ళు కలిసేసి మా అన్నకి రాజాధికారం తీసేసేయండి, మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకోవట్లేదు అన్నట్టు అన్నందుకు ఖచ్చితంగా ఏదైతే కడప ప్రజలు కావచ్చు, ఏపీ ప్రజలు ఆశించిందే చేశారు, అయిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా 2029లో కూడా వీళ్ళు రాజ్యాధికారం కోరుకొని వీళ్ళు సీఎం అవ్వాలని కోరుకోవట్లేదు కాబట్టి వీళ్ళకున్న ఒకే ఒక్క ఏంటి అంటే మా అన్నని జైలుకి పంపించండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సాల్వ్ చేయండి అని చెప్పి. సో ఈ రెండిటి విషయాలలో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి సపోర్ట్ అడిగారా, లేదా విజయసాయిరెడ్డి నేనే సపోర్ట్ చేస్తానన్నారా? సో మొత్తానికి జైలుకి తప్పదా జగన్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్ళాడు. ఈ రోజున మనమే చూస్తున్నాం, మీడియా మొత్తం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తనంతట తానే వెళ్ళి ఫస్ట్ ఆమెకి సారీ చెప్పి ఏదైతే నేను ఇలా చేశానమ్మా సారీ క్షమించండి అని చెప్పటం, తర్వాత ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇటు వివేకానంద రెడ్డి హత్య కానివ్వండి, అటు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏదైతే తన తండ్రి నుంచి తనకి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇవన్నీ చెప్పటం. నెక్స్ట్ ఇతనికి వీళ్ళు ఏ విధంగా అయితే అతనికి రాజ్యాధికారం ఉండకూడదని కోరుకున్నారో అది జరిగింది. నెక్స్ట్ టార్గెట్ అతన్ని జైలుకు పంపించాలి. ఏదైతే తను చేశాడో ఒక రాష్ట్ర ప్రజలనే కాదు, సొంత తోడబుట్టిన చెల్లెల్ని, బాబాయ్ కూతుర్ని, తల్లిని అందరినీ కూడా ఈ రోజున మోసం చేసిన వైనం. ఈ మోసపూరితమైన కుట్రపూరితమైన మనిషిని నిజంగా ఒక విషనాగు కంటే కూడా ఇంకా ఒక సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఇంకా క్షమించే పనే లేదు అన్నదైతే అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ చెల్లెలు ఎంత కృషి చేసిందో జగన్మోహన్ రెడ్డి విజయం కోసం అంత కిందకు తొక్కేశాడు ఆమెని అన్ని విధాలుగా. అసలు ఒక మాటలు కానివ్వండి, ఆమెని ఎటువైపు చూసుకున్నా కూడా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఆమెను నెట్టేశారు వాళ్ళు. కానీ ఆవిడ ఒక ఆడమనిషిగా నిలదొక్కొని మళ్ళీ ఒక పార్టీ నుంచి కాంగ్రెస్లో నుంచి వచ్చి ఈ రోజున అతని మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఆస్తుల కేసులో వేసింది, దానికి సపోర్ట్గా విజయసాయిరెడ్డి నిలబడతాడు. వీళ్ళందరికీ సిబిఐ విచారణలో కూడా తను లొంగిపోయి నేను ఈ విధంగా ఇలా జరిగిందనేది మాత్రం చెప్పడం అనేది ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం ఇది. సో చూద్దాం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు ఏదైతే ఉందో వీళ్ళకి ఏదైతే సపోర్ట్ చేయబోతున్నారో అప్రూవల్గా మారబోతున్నాడా, సిబిఐ ముందు లొంగిపోబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.